జేపీలో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం కంటే వైఎస్ జగన్ పాలనపై దుష్ప్రచారం చేయటానికే ప్రాధాన్యమిస్తోంది. విశాఖలోని రుషికొండ మీద జగన్ ప్రభుత్వం నిర్మించిన పర్యాటక శాఖ భవనాలపై దారి తెన్ను విమర్శలు చేస్తోంది. నగరానికి ప్రతిష్ట తెచ్చే విధంగా భవనాలను నిర్మిస్తే టీడీపీ నాయకులకు కంటగింపుగా ఉంది. అదేదో జగన్ స్వంతంగా నిర్మించుకున్నట్లు విష ప్రచారం చేస్తున్నారు. గతంలో వాన పడితే కారిపోయే భవనాలకు అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ జగన్ ప్రభుత్వం అందులో సగం ఖర్చుతోనే అద్భుతమైన భవనాలు నిర్మించింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన టీడీపీ తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది ఏపీలో తెలుగుదేశం తీరు. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకమైన రిషికొండపై గత వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనాల మీద వివాదం రేపుతున్న తీరు అల్పబుద్ధిని చాటుతోంది తప్ప ఇంకోటి కాదని చెప్పాలి. విశాఖపట్నానికి శిఖరాయమానమైన బ్రహ్మాండమైన భవంతులు నిర్మాణమైనందుకు సంతోషించవలసింది పోయి ఈ రకంగా బురదజల్లడం ద్వారా ఏం సాధిస్తారో అర్థం కాదు. అత్యంత నాణ్యమైన రీతిలో చక్కని భవంతులను నిర్మించడం కూడా తప్పేనని తెలుగుదేశం చెబుతోంది. రిషికొండపై నిర్మితమైన ఈ ప్రాజెక్ట్, అక్కడ ఉన్న పార్క్ ప్రదేశం తదితర విశేషాలను టీవీల్లో చూస్తుంటేనే ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాయి. దేశ విదేశాల నుంచి ముఖ్యమైన అతిథులు అక్కడికి వస్తే వారు ఆ భవనాల్లో బస చేస్తే ఎంత గొప్ప పేరు వస్తుంది. ఎదురుగా సముద్ర తీరం, కొండ మీద సురక్షితమైన ప్రదేశంలో భవనాల నిర్మాణం వల్ల దేశం అంతటినీ ఆకర్షించే అవకాశం ఉంటుంది. విశాఖలో టూరిజం అభివృద్ధికి కూడా ఇది మరింతగా దోహదపడుతుంది. ఇదే తరహాలో తెలుగుదేశం ప్రభుత్వం ఒక భారీ భవనం నిర్మించి ఉంటే అబ్బో ఎంత గొప్పగానో ప్రచారం చేసి ఉండేవారు. వారు అలా చేయలేకపోయారు కాబట్టి ప్రజల్లోకి ఈ భవనాలపై తప్పుడు సంకేతం తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ బురదజల్లుడు కార్యక్రమం జరిగింది. ఈ భవనం అంతా వైఎస్ జగన్కు సంబంధించిందేమో అన్న అనుమానం కలిగేలాగా ప్రచారం చేశారు. నిజానికి అది టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరిగిన నిర్మాణం. అక్కడ దాన్ని టూరిజం ప్రాజెక్టుగా వాడుకుంటారా లేక ముఖ్యమంత్రి బసకు వాడుకుంటారా అన్నది ప్రభుత్వం ఇష్టం. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి వారు వచ్చినప్పుడు రిషికొండపై బస చేస్తే ఏపీకి ఎంత గౌరవం దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక ఆ భవనాలను దేనికి వినియోగించుకుంటారో చెప్పాలి. జగన్ ప్రభుత్వం నిర్మించింది కనుక తాము ఆ భవనాలను వాడబోమని అంటారా? జగన్ ప్రభుత్వం ఏమీ అక్కడ తాత్కాలిక భవనాలను నిర్మించలేదు, శాశ్వత ప్రయోజనాలకు ఉపయోగపడేలా నిర్మించింది. అదే అమరావతి రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం తాత్కాలిక భవనాలను నిర్మించి ఎన్ని వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిందన్న అంశం గురించి టీడీపీ నేతలు మాట్లాడే పరిస్థితి లేదు. సచివాలయం, శాసనసభ భవనాలన్నింటినీ తాత్కాలిక ప్రాతిపదికనే వందల కోట్ల వ్యయంతో చేపట్టారు. ఆ భవనాల నిర్మాణం కానీ ఇతరత్రా కానీ 2000 కోట్ల రూపాయల మేర ఆర్థిక అక్రమాలు జరిగాయని అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిటిడి ప్రకటించింది కదా. దానిపై టీడీపీ నేతలు వివరణ ఇస్తే బాగుంటుంది. అధికారం వచ్చింది కనుక అన్నీ తూచ్ అని చెప్పవచ్చు. కేంద్రంలో తమ కూటమి పవర్లో ఉంది కనుక అన్నిటినీ తప్పించుకోవచ్చు. కానీ చరిత్ర ఎప్పటికీ కనుమరుగు కాదు కదా. దీని సంగతి పక్కన పెడితే ఆ రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వం పలు గ్రాఫిక్స్ను ప్రచారంలోకి తెచ్చింది. రాజధాని ప్రాంతంలో భవనాల నిర్మాణం ఎలా జరుగుతుంది, శాసనసభ భవనం ఏ రూపంలో ఉంటుంది, సచివాలయం ఎన్ని అంతస్తుల టవర్లో ఉంటుంది మొదలైన వాటిపై తెలుగుదేశం మీడియాలో ఎన్నో గ్రాఫిక్స్ కథనాలు వచ్చేవి. అవి చూస్తే ఇంత అద్భుతంగా ఇక్కడ భవనాలు నిర్మించబోతున్నారా అన్న చందంగా ప్రచారం జరిగేది. జపాన్, సింగపూర్ తదితర దేశాలకు చెందిన డిజైనింగ్ నిపుణులతో ప్లానింగ్ చేశామని చెప్పేవారు. అసెంబ్లీ భవనం ఒకసారి ఇడ్లీ పాత్ర షేపులో ఉంటుందని, మరోసారి ఇంకో రకంగా ఉంటుందని రకరకాల డిజైన్లను ప్రచారంలోకి తెచ్చి ప్రజాభిప్రాయ సేకరణ అంటూ హడావుడి చేసేవారు. వాటన్నిటినీ ఏమని అంటారు? అవన్నీ చంద్రబాబు నాయుడు సొంత భవనాలు కాదు కదా. రాజధాని కోసం ప్రతిష్టాత్మకంగా వేల కోట్ల వ్యయంతో తలపెట్టినవే కదా. అప్పుడేమని ప్రచారం చేశారు? చంద్రబాబు కాబట్టి అంత విజన్తో మంచి డిజైన్లతో భారీ భవనాలను నిర్మిస్తున్నారనే కదా చెప్పింది. జగన్ ప్రభుత్వంకు మంచి పేరు రావడం ఇష్టం లేదు కనుక వారు అదేదో కనిపెట్టినట్లు అక్కడ గదులు అలా ఉన్నాయి, హాల్ ఇలా ఉంది, అలా ఉంది అంటూ విమర్శలు చేశారు. ఇంతకీ ఆ భవనాలను చంద్రబాబు ప్రభుత్వం ఎలా వాడుకునేది మాత్రం వివరించడం లేదు. రిషికొండపై నిర్మాణాలు చేస్తున్న సమయంలో వాటికి అడ్డు తగలడానికి టీడీపీ కానీ ఆ పార్టీ మీడియా కానీ చేయని ప్రయత్నం లేదు.
అయినా రాష్ట్రానికి ప్రయోజనం విశాఖకు మకుటంలా ఉంటుందని పట్టుదలతో ఆ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం పూర్తి చేసింది. అధికారంలోకి వచ్చారు కనుక మరింత బాధ్యతతో వ్యవహరించి పేరు తెచ్చుకుంటే మంచిది. తెలంగాణలో గత ప్రభుత్వ నేత కేసీఆర్ సుమారు 1000 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించారు. అప్పట్లో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పించేవి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అవే సచివాలయ భవనాలను వాడుకుంటున్నారు. ఆ సదుపాయాలను వారు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ నిర్మించిన ప్రగతి భవన్పై కూడా అప్పట్లో చాలా వ్యతిరేక ప్రచారం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లని అదని ఇదని ప్రచారం కావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దాన్ని ప్రజాభవన్గా మార్చామన్నారు. అంతే తప్ప నిజంగానే బుల్లెట్ ప్రూఫ్ బాత్రూములు ఉన్నాయో లేదో ఇంతవరకు ప్రజలకు వివరించలేదు. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడానికి పూనుకున్నప్పుడు విపక్షాలు విమర్శలు చేసేవి. చివరికి కోర్టుకు కూడా వెళ్ళాయి. కానీ ఆ భవనాన్ని భారీ ఖర్చుతో మోడీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఆ తర్వాత విమర్శలు ఆగిపోయాయి. రాజకీయాల్లో ఇలాంటివి కామన్గానే జరుగుతుంటాయి. అమరావతి రాజధాని కోసం 3 దశల్లో 1,00,000 కోట్లు వేయించేస్తామని మంత్రి నారాయణ చెబుతున్నారు. తొలి దశలోనే 48,000 కోట్లు పెడతామని అంటున్నారు. అంత వ్యయం ఒకే చోట పెట్టడం ఏమిటని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రస్తుతానికి ఊరుకునే పరిస్థితి లేదు. అదంతా రియల్ ఎస్టేట్ వెంచర్ అని అప్పట్లో విమర్శలు వచ్చేవి. అలాంటి చోట్ల లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్న తెలుగుదేశం నేతలు విశాఖపట్నం నగరానికి మరింత ఘనత తెచ్చేలా భవనాలు నిర్మిస్తే దుమారం లేవదీస్తున్నారు. ఏదో ఒక చిల్లర వివాదం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలాంటివి చేస్తున్నారా అన్న అనుమానం కలుగుతుంది. అందుకే కొండను తవ్వి ఎలుకను పడుతున్నట్లుగా టీడీపీ వ్యవహరిస్తోందని చెప్పాల్సి వస్తోంది.